రైట్, ఇక లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం లభిస్తుందా లేదా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సాయంత్రం 4 గంటలకు ఏం జరగబోతోంది? సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనున్న వేళ ఢిల్లీలో పరిణామాలైతే చకచకా మారిపోతున్నాయని చెప్పాలి. ఆలోచించి ఓటు వేయాలంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేయటం, ఓటింగ్ కు మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వటం రకరకాల పరిణామాలకు దారితీస్తుంది. ఇక అదే సమయంలో డీలిమిటేషన్ బిల్లును ఓడిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే తేల్చి చెప్తున్నారు. ఇండీ కూటమి పూర్తి ఐక్యంగా ఉందంటున్నారు ఖర్గే. ఒక్కో సభ్యుడున్న పార్టీని సైతం సంప్రదించామని తేల్చి చెప్పారు ఖర్గే. మరి ఏం జరగబోతుంది? అఖిలేష్ యాదవ్ తో కొద్దిసేపటి క్రితమే కిరణ్ రిజిజు సమావేశమైనట్టుగా తెలుస్తుంది. సో రకరకాల పరిణామాలైతే శరవేగంగా మారుతున్నాయి. అక్కడ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ మాత్రం ఈ బిల్లును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ బలం సరిపోయే పరిస్థితులు కనిపించట్లేదు. సో ఏం జరగబోతుంది అంటే ఏదైనా మ్యాజిక్ జరగబోతుందా? భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎన్డీఏ వ్యూహం ఎలా ఉండబోతోంది? మోదీ అమిత్ షా ద్వయం ఈ బిల్లును ఖచ్చితంగా గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారా? సో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ రోజు కూడా చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం కాబోతుంది అంటూ కూడా భారతీయ జనతా పార్టీ నేతలు కానీ ఎన్డీఏ పక్షాలు కానీ చెప్తున్న పరిస్థితి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అటు ప్రధాని ట్వీట్ చేయటం, ఇటు ఖర్గే కౌంటర్ ఇవ్వటం కూడా చకచకా జరిగిపోయాయి. ఢిల్లీలో శరవేగంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మహిళలకు హక్కులు కల్పించాల్సిన సమయం వచ్చిందంటున్నారు ప్రధాని. హక్కులు కల్పించడంలో మేము సహకరిస్తాం, కానీ డీలిమిటేషన్ కు పూర్తి వ్యతిరేకం ఏమంటుంది ఇటు ఇండీ కూటమి. ఏం జరగబోతోంది? ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండీ కూటమి. బిల్లు ఆమోదం పొందుతుందా? బిల్లును గట్టెక్కించేందుకు మోదీ దగ్గరున్న అస్త్రశస్త్రాలేంటి? ఆ అస్త్రశస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారా? అమిత్ షా అఖిలేష్ యాదవ్ తో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ సీనియర్ మంత్రులతో కూడా అమిత్ షా చర్చలు జరుపుతున్నారు. నూతన రూపంలో బిల్లును తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాసేపట్లో ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఎన్డీఏ సర్కార్ అడుగులు వేస్తుంది. అటు అఖిలేష్ యాదవ్ తో కిరణ్ రిజిజు సమావేశం, ఇటు మంత్రులతో అమిత్ షా సమావేశం, అటు మోదీ ట్వీట్, ఇటు ఖర్గే కౌంటర్. మొత్తంగా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక 1 గంట 44 నిమిషాల 30 సెకండ్లు మాత్రమే ఉంది. దేశ చరిత్రలో ఏం జరగబోతోంది? పార్లమెంటు వేదికగా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? 4 దశాబ్దాలుగా నలుగుతున్న బిల్లుపై ఈరోజు ఒక నిర్ణయానికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. కానీ డీలిమిటేషన్ కు సంబంధించి పూర్తి వ్యతిరేకం అంటోంది ఇండీ కూటమి. డీలిమిటేషన్ బిల్లును తప్పక ఓడిస్తామని స్పష్టంగా చెబుతున్నారు ఖర్గే. మరి ఖర్గేను ఏ విధంగా అంటే ఖర్గేకి సంబంధించి కౌంటర్కు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఏం చేయబోతోంది? ఢిల్లీలో పరిణామాలైతే మారిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి అంటూ ఎక్స్లో ప్రధాని మోదీ ట్వీట్ చేయటం, అదేవిధంగా ఆలోచించి ఓటు వేయాల్సిన తరుణం అంటూ ప్రధాని చెప్పటం కూడా ఒక రకంగా చర్చకు దారితీస్తోంది. ట్వీట్ చేశారు. ఓటింగ్ కు అందరూ సహకరించాలంటూ కీలక ప్రకటన చేశారు దేశ ప్రధాని. మహిళలు 4 దశాబ్దాలుగా ఈ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారని తేల్చి చెప్పారు. నారీ శక్తి సెంటిమెంట్ను గౌరవించాలంటున్నారు దేశ ప్రధాని. దేశంలోని కోట్లాది మంది మహిళలు పార్లమెంటు వైపు చూస్తున్నారంటూ చెప్పుకొచ్చారు ప్రధాని. సున్నితమైన అంశంపై సభ్యులందరూ ఆలోచించి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. మహిళా బిల్లుకు విపక్షాలు మద్దతు ఇవ్వాలని మోదీ కోరుతున్నారు. సో మొత్తంగా పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. ఎన్డీఏకు 293 మంది ఎంపీల బలముంది. విపక్ష కూటమికి 234 మంది ఎంపీల బలముంది. ఏం జరగబోతోంది? ఆలోచించి ఓటు వేయాలంటున్నారు ప్రధాని. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామంటున్నారు ఖర్గే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్కారం. నమస్తే వంశీ గారు, చెప్పండి. 1 గంట 43 నిమిషాలు ఇక కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడబోతోంది. 4 దశాబ్దాలుగా ఎదురు చూస్తూ అంటే ఒక రకంగా 4 దశాబ్దాలుగా నలిగిపోతుంది సార్ ఈ రాజకీయ పార్టీలలో ఈ బిల్లు. సో ఈ రోజు ఏం జరగచ్చు అంటారు? అండ్ అటు ఖర్గే క్లియర్ కట్ గా చెప్తున్నారు, మహిళా బిల్లుకు మేము పూర్తి మద్దతు ఇస్తాం, కానీ డీలిమిటేషన్ కు వ్యతిరేకం అంటూ ఖర్గే చెప్తున్న పరిస్థితి. మరోవైపు
అఖిలేష్ యాదవ్ తో కిరణ్ రిజిజు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. సో ఏం జరగబోతోంది? రాజకీయ చాణక్యం ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎన్డీఏ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? నెంబర్ గేమ్ లో ఎవరు పై చేయి సాధించవచ్చు అంటారు? వంశీ గారు, మీకు అట్లాగే ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. 4 దశాబ్దాలు మీకు కాల నిజంగా చెప్పాలి. మహిళా బిల్లు కొత్తగా తెచ్చింది ఏం లేదు. మహిళా బిల్లు ఆల్రెడీ 2023 సెప్టెంబర్ లో ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా ఓటేశారు. అప్పుడు అవసరం లేకుండా నిజంగా చెప్పాలంటే 400 పైగా సభ్యులున్న మన ఎన్డీఏ కూటమికి ఆనాడు కాంగ్రెస్ సహకరించింది. అట్లా అంటే తప్పగా ముహూర్తం ఆసన్నమైన భావాలను ఎవరు కూడా దాన్ని అధిగమించలేనందుకు అది ఒక ఉదాహరణ. మహిళా బిల్లు సమస్య కాదు ఇక్కడ. డీలిమిటేషన్ సంగతి ఏంది? మహిళలకు సీట్లు ఇవ్వడానికి 1/4 మన 50% పెంచే క్రమం ఇది. దాని గురించి కదా చర్చ అంటున్నాను. ఇక ఒకరినొకరు ఎవరికి వారు మాకు పడితే లాభం లేదు. వాళ్ళు ట్వీట్ చేసే ముందే నిన్ననే అంతకంటే ముందు అఖిల పక్షాన్ని కూర్చొని వీళ్ళు మాట్లాడితే బాగుండేది అంటున్నాను. మొదటి నుంచి నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఈ పేరు మీద మహిళా బిల్లు ఇంకోసారి ఫెయిల్ అవుతే ఇప్పుడు అంటే ఏమంటారు, నాలుగు వారు నెవర్ అంటారా? ఇప్పుడు కాదు ఇంకెప్పుడు అని అడుగుతున్నారు. సమస్య ఇంకెప్పుడు కాదు అంటున్నారు. కనుక ఇదే మాట ఉన్నప్పుడు, ప్రతిపక్షాలంతా గట్టిగా ఉన్నప్పుడు, ఈ సమావేశాలు పెట్టబోయే ముందే 10 రోజుల ముందు అఖిలపక్ష సమావేశం పెట్టి అందరినీ పిలిచి మేము పార్లమెంట్ సమావేశాలు పెడతాం అనుకుంటున్నాం, చేస్తే బాగుంటది అనేది బాగుండదు కదా. మల్లికార్జున ఖర్గే ఒకటికి 4 చెప్పారు, అయ్యా ఎన్నికల తర్వాత పెట్టండి, పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు వద్దు అని సలహా కూడా ఇచ్చిండు కదా. మరి అటువంటి అప్పుడు మా దారి మాదే, మీ దారి మీదే అని చెప్పి మొదలుపెట్టి ఇవాళ తీరా ఓటింగ్కి వచ్చేకల్లా అందరి కార్డు పట్టుకుంటాం, అందరితో బతికిలాడతామని ముచ్చట మాట్లాడితే కరెక్ట్ గా. నాకు ఇంతకుముందు మా ప్రధానమంత్రి మోడీ గారి ట్వీట్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, గతంలో ఇందిరాగాంధీ గారు నీలం సంజీవ్ గారిని ఓడించడానికి అప్పుడు వివిగిరిని నిలబెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని కోరుకుంటూ అంతరాత్మ ప్రబోధం అని కోరింది. అంటే ఏమన్నా ప్రతిపక్షాలు ఓట్లు చెల్లుద్దామని, అంతే కదా. మీరు ఆలోచించి ఓటేయండి అంటే అంతవాద ప్రకారం ఓటేయమని చెప్పినట్టే కదా అంటున్నాను. అందుకనే వేస్తారా వేయాలా తెలియదు. నిజంగా చెప్పాలంటే సస్పెన్స్ కొనసాగుతుంది. నేనైతే కొంత వైస్ మెన్ గా ఆలోచన చేస్తే ఈ పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చుకుంటూనే కొన్ని షరతులు విధించాలంటారు. షరతులకు లోబడి మద్దతు ఇవ్వాలంటున్నారు. ఉదాహరణకు ఫస్ట్ షరతు ఏంది? ఇవాళ బిల్లులో ఇప్పటికి కూడా సవరణ చేయలేదు. ఏమని? మేము 50% ప్రతి రాష్ట్రానికి పెంచుతామని. నాది గ్యారంటీ, వాగ్దానం చేయాలన్నా, గ్యారంటీ ఇవ్వాలన్నా, తమిళంలో ఇంకో ముచ్చట చెప్పాలన్నా అని మోడీ అంటున్నాడు కదా. రామ్మోహన్ గారు మనకు ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఒకటి అందుతుంది. బిల్లుకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశం గురించి మాట్లాడదాం సార్. ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్, ఇక డీలిమిటేషన్ బిల్లుపై లోక్సభలో ఓటింగ్ జరగనున్న వేళ ఢిల్లీలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అటు అధికార పక్షం కీలక సమావేశాలు నిర్వహిస్తుంది, ఇటు విపక్షంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టే కనిపిస్తోంది. ప్రధానమంత్రి మోదీతో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి సమావేశమయ్యారు. అటు స్పీకర్ ఓం బిర్లాతో కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ భేటీ అయ్యారు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తో మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చలు జరుపుతున్నారు. సో మొత్తంగా ఢిల్లీలో ఏదో జరుగుతుంది అన్న పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1 గంట 37 నిమిషాల 40 సెకండ్లలో దేశం ఏం వినబోతోంది, ఈ గంటన్నరలో ఏం చేయబోతున్నారు, మొత్తంగా అధికార పక్షం ప్రతిపక్షం చర్చలు జరుపుతూ ఉన్నారు. సో బిల్లులు గట్టెక్కించుకునే ప్రయత్నం ఎన్డీఏ చేస్తుందా? ఏం జరగబోతుంది? మనతో మాట్లాడేందుకు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, చూస్తున్నాం పరిణామాలు అయితే చకచకా జరిగిపోతున్నాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్చలు జరగాలి. చర్చలతోనే ప్రజలకు కావాల్సిన
అంశాలు కానీ బిల్లులు కానీ ముందు పడుతూ ఉంటాయి. సో ఎలా చూస్తున్నారు అధికార ప్రతిపక్షాల మధ్య చర్చల్ని? వంశీ గారు, ఎటువంటి కఠినమైన సమస్యన సంప్రదింపు ద్వారానే సాధ్యమవుతుంటారు. నేను అడ్వకేట్ గా చెప్తున్నాను, మా కోర్టులు అంటాం రాజీయే రాజీ మార్గం. ఎక్కడ ఒక దగ్గర ఒక అడుగు వీళ్ళు దిగాలి, ఒక అడుగు ఒక మెట్టు పైకి వాళ్ళు ఎక్కాలి అంటున్నాం. అంటే ఇప్పుడు అధికార పక్షంది కదా, నెగ్గించుకోవాలనుకుంటే పెట్టిండ్రు, వెనుక పోవడానికి వీలు లేదు, ముందుకు వెళ్ళడానికి అంతకంటే వీలు లేదు. ఒకసారి ఇది ఫెయిల్ అయితే మళ్ళీ 20 ఏళ్ళు పట్టవచ్చు, 30 ఏళ్ళు పట్టవచ్చు, 2034 కూడా కాకపోవచ్చు. కనుక అధికార పక్షం ఇప్పటికే తప్పు చేసి నేను చెప్పిన అవన్నీ చేయాల్సి ఉండే. మొట్టమొదటిగా చేయాల్సిన అధికార పక్షం అంటే గ్యారంటీ ఇవ్వాలి. నేను గ్యారంటీ అంటే నేను చెప్పాను కదా, మన్మోహన్ సింగ్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానని గ్యారంటీ ఇచ్చింది. ఏమైంది చూసింది కదా, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని బీజేపీ వాళ్ళు అన్నారు. బీజేపీ వాళ్ళు వచ్చిన చేసిండ వెంకయ్యనాయుడు గారు కదా అన్నాడు, 5 ఏళ్ళు ప్రత్యేక హోదా కాదు 10 ఏళ్ళు అన్నాడు. చట్టంలో పెట్టకపోతే ఏమైందో మనం అందరం దెబ్బతిన్న ప్రాణాలు మనయన్నీ కదా, దెబ్బతిన్న ప్రాణం ప్రతిసారి అడుగుతుంది కదా, ఇది తప్పు ఏమో కష్టమని. అందుకని మోడీ గారు ఏం చేయాలంటే, ఆనాడు వాళ్ళు బిల్లులో పెట్టలేకపోవడం వల్ల మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని మోడీ చాలాసార్లు అన్నాడు. ఆంధ్రప్రదేశ్ కి మనకు ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్ లో ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరూ ఆలోచన చేయాలంటున్నాడు. దీన్ని గ్యారెంటీకి తీసుకురావాలి. నేనేమంటున్నానంటే, ప్రతిపక్షం చెప్తే వినాలన్నా అనే బేసానికి పోకుండా ఎవరు చెప్పినా అంటే వినదగ్గున ఎవ్వరు చెప్పినా అన్నట్టు, విదురుడు మహాభారత యుద్ధం కురుక్షేత్ర యుద్ధం జరగొద్దని ఎన్నో చెప్పిండు, ధృతరాష్ట్రుడు వెళ్ళి వినకపోతే ఏమైనా చూసిండు కదా, సర్వనాశనమైంది. అట్లా ఇక్కడ కూడా ఈ యుద్ధంలో, ఈ ప్రతిపక్షాలతో యుద్ధంలో మన ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పటికే చేయాల్సిన పని చేయలేదు, ఇప్పటికైనా సరే మొదలు పెట్టారు. నేను అనుకుంటుంది మంచిది. ప్రియాంక గాంధీ వేణుగోపాల్ ఏమో స్పీకర్ దగ్గర కూర్చున్నారంటే ఈ సవరణ చేస్తే ఇస్తాము అనే బేరసాలు పెట్టిందని నేను అనుకుంటున్నాను. అది మంచిది. ఒక సవరణ ఫస్ట్ ఏంటంటే, దక్షిణ భారతదేశానికి ఎక్కడ కానీ అన్యాయం జరగదనడానికి మొట్టమొదటి 50% ఏదైతే పెడతా అంటున్నారో దాన్ని చట్టంలో చేర్చమని కోరుతున్నా. చేరిస్తే గ్యారెంటీ పాస్ అవుతుంది. అంటే ఇంకొక మాట కూడా, సో నిన్నటి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఈ అంశంపైనే మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపించింది. కానీ ఇప్పుడు కేంద్రంలో కీలకంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం. సో ఎందుకు ఈ అంశాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లట్లేదు? ఎక్కడికో వెళ్లి సభలు సమావేశాలు ఎక్కడికో మాట్లాడే చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ అంశాన్ని ఎందుకు వినిపించే ప్రయత్నం చేయలేకపోతున్నారు బలంగా? ఆయన సమాధానం పరిచిండ్రు. చూడండి, మన అందరికంటే ముందు ఎన్డీఏ కూటమికి ఈ కూటమి వ్యక్తులకు మొదలే సమాచారం ఇచ్చేసింది, ఇట్లా చేస్తే 50% అని ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి కదా. 50% అనేది చంద్రబాబు నాయుడు గారే తన ఎన్డీఏ పక్షాలతో ఆంధ్రప్రదేశ్ లో మీటింగ్ పెట్టిండు. వాళ్ళు కూడా పార్టీ మీటింగ్ పెట్టుకున్న ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ ఆల్రెడీ మనకు పనిచేశారు, పత్రాలు పనిచేశాం. నిన్న పార్లమెంట్ సాక్షిగా అవన్నీ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణకు 17 బదులు 26 వస్తాయని ఎవరు లెక్క చెప్పిండ్రు? ఆ బిల్లులో ఉందా? లేదు కదా. అంటే ఊరటింపు కోసం ఇవన్నీ చెప్పే బదులు అదే మొదలైపోయి ముందు పెడితే అయిపోయేది కదా. అంటే మొదలు తిరిగే ఇప్పుడు ఏమైందంటే, అన్నం ఇట్లా తిన్నా ఇట్లా తింటా అంటున్నారు వీళ్ళు, దానివల్ల నష్టపోద్ది అంటున్నారు. రెండోది ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు వాళ్ళ చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ 1.5 లేకపోతే ఏమున్నది గంట. నేను చూడలేదు, రాత్రి 11 దాకా నడిపిస్తామన్నారు. చూసినాం కదా ఎంతసేపు నడిచింది. అందుకని ఇవాళ కూడా 4 గంటలకి ఓటింగ్ జరగానే నేను రూల్ ఏం లేదు, లేకపోతే పోలింగ్ కదా ముగుస్తుంది అన్నట్టు 7 గంటలకు ముగుస్తుంది అంటే 7 గంటలకు ముగిసేది ఏం లేదు కదా. పోలింగ్ లాగా కాదు కదా. తర్వాత 1 గంట పొడిగేసుకుంటారు, ఇంకో గంట తర్వాత చేస్తారు. కానీ సంప్రదింపు ద్వారా ఒక అంగీకారం రావాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఉభయ కుశలోపరి అంటున్నాను. నేను ఎక్కడే చెప్తున్నాను, జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు 2 పార్టీలు కూడా. జీరో సమ్ గేమ్ నుంచి విన్ విన్ సొల్యూషన్ పోమంటున్నాను అంటున్నాను. అంటే ఇద్దరు గెలవాలి. నేనేమంటున్నా, ఇండియా గెలిస్తే ఎవడు ఓడిపోయినట్టు? ఇండియా ఓడిపోతే మనందరు గెలిచినట్టు. ఇక్కడ ప్రజల్ని గెలిపించాల్సిన అవసరం ఉంది కదా సార్. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొద్దిసేపటి క్రితం ప్రధాని ఎంత బాగా ట్వీట్ చేశారు, దేశం మొత్తం పార్లమెంట్ వైపు చూస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో నిజంగా ఆ మాటలు వింటుంటేనే ఒక రకంగా మనమంతా ఒక్కటి. ఆ పార్లమెంట్ అనేది దేశంలో ఎన్నో మతాలు ఉండొచ్చు, ఎన్నో కులాలు ఉండొచ్చు, కానీ పార్లమెంట్ అనేది ప్రజలందరికీ ఒక దేవాలయం. సో ఆ దేవాలయంలో దేశానికి సంబంధించిన చట్టాలు రూపుదిద్దుకుంటాయి. భరతమాత అని పిలుస్తాం. ఈరోజు ఆ మహిళలకు సంబంధించి ఒక బిల్లు వస్తూ ఉంటే సో అందరం కూడా ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. పార్టీలో కూడా ఆ మార్పు వచ్చి అందరూ ఒక తాటిపైకి వస్తే ఎంత బాగుంటుంది సార్. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకు కూడా మన ప్రజాస్వామ్య దేశం ఆదర్శవంతంగా ఉంటుంది కదా. వంశీ గారు మీతో పూర్తిగా చూపిస్తున్నాడు. మీ భావోద్వేగంతో అంతకంటే నేను సానుభూతి కాదు, సహానుభూతి చెందుతున్నాను. ఎంపతి, సింపతి కాదు, ఎంపతి చూపిస్తున్నా. ఏమంటున్నానంటే, ఇది ఎవరు చేయాలి? మనం అందరం ఆశిస్తున్నాం. మన పెద్దలు చేయాల్సిన పని ఏంటి? గద్దల్లాగా ఉండొద్దు కదా అంటున్నాను.
ఇప్పటి నుంచి కాకుండా ఇది మొదటి నుంచే మొదలుపెట్టి దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అందరం సహకారం చేసుకుందామని అఖిలపక్షం పెట్టి చేయాల్సిన పని ఇప్పుడు ఆఖరిలో అంటున్నాను, ఇప్పుడు చివరిలో చేస్తున్నారు. చివరిలోనే సక్సెస్ కావాలని కోరుకుందాం మనం స్పష్టంగా. Yes. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సాధ్యం కాదు, కానీ చేసే పని ఏదో మొదలు చేయాల్సి ఉండే. ఇప్పటికైనా సరే రైట్ వెళ్ళిపోలేదు. ఇప్పటికైనా ఏం చేయాలంటే రెండే నేను ఇప్పుడు వీళ్ళు నిన్న అంటున్నారు కానీ నేను మొదటి నుంచి అంటున్నాను, బిల్లులో అది లేకపోతే చెల్లదు కాక చెల్లదు అంటున్నాను. 50% అందరికి వస్తే వాళ్ళు ఏ లెక్కలు చెప్పిండ్రో అది ఆ లెక్కలు పార్లమెంట్ సాక్ష్యం పెట్టాలంటున్నారు. లేకపోతే ఇంకొక అన్యాయం జరుగుతుంది చెప్తాను. ఉదాహరణకు ప్రధానమంత్రి 17 ఉంటే 26 అవుతే తెలంగాణకు అంటున్నాడు, 25 అయితే అంటున్నాడు. 25 చేయొచ్చు, ఎందుకంటే 8.5 ఉంది కదా, సగం చేయలేదు కదా, 26 అంటారు కదా, అది కూడా పెట్టాలి. అట్లానే మనకు ఆంధ్రప్రదేశ్ 25 బేస్ సంఖ్య ఉన్నది, అప్పుడు బేస్ సంఖ్య అంటే 12 చేస్తా అంటారు, 12.5 కదా, 13 చేస్తామని అన్నారు కదా. ఆ మాటనే బిల్లులో పెట్టండి అంటున్నాను. ఒకవేళ 5% దాటితే అంటే 4% అయితే ఉండదు, 5% దాటితే ఆటోమేటిక్ గా ఇంకో సీట్ పెంచుతామని అనుకోండి, ఒక్క సీట్ అనేది దొరుకుతుంది కదా. తెలంగాణ 1 పెరుగుతుంది. తమిళనాడు కూడా 39 ఉందండి, దాని బేస్ సంఖ్య తీసుకోకండి, సరి సంఖ్య తీసుకోండి, 40 చేయండి, 40 20 పెంచండి. ఒక సీటు ప్రపంచం మునిగిపోయింది కదా, 216 17 అయితే. నేను దానికి ఉదాహరణ కూడా చెప్తాను. గతంలో సిక్కిం 1975 లో చేరింది. యాక్చువల్ గా అప్పటికి 542 ఒకసారి చూడండి, 77 ఎలక్షన్ లో 542 ఎలక్షన్ జరిగింది. కానీ ఆ తర్వాత 542 ఏంటంటే సిక్కిం 75 చేరింది. 75 తర్వాత ఎన్నికల్లో మాత్రమే 543 ఒక సీట్ చేర్చింది. అంతకుముందు 542 చట్టం ప్రకారం అయితే. అప్పుడు 550 దాకా పెంచుకోవడం వల్ల వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు 850 సీట్లు పెంచరు, 816 పెంచుతారు. 850 సీట్లు ఎందుకంటున్నారు అంటే అది సీలింగ్, అంతకంటే దాటొద్దు అనుకుంటున్నారు. ఆ 7 మనకు 16 మిగతా 35 సీట్లు కుషర్ గా వాడుకుంటారు అంటున్నాను. చూద్దాం రామ్మోహన్ గారు, మీరు చెప్తున్నట్టుగా లెక్కలు ఒకవైపు తెర మీదకి వస్తున్నాయి, చర్చలు ఒకవైపు తెర మీదకి వస్తున్న పరిస్థితి. ఈ లెక్కలు చర్చల ద్వారా సఫలీకృతం అయ్యి ఈ రోజు ఒక మంచి నిర్ణయమే వెలువడుతుందని ఆశిద్దాం. మరికొద్దిసేపట్లోనే మిమ్మల్ని ఐనిస్ టీం సంప్రదించే ప్రయత్నం కూడా చేస్తుంది. సో థ్యాంక్